అలాగే నా పరమైతే ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ముంబై ఇప్పుడు వరల్డ్లోనే బిలియనియర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్న సిటీస్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. తెలుసా? 2026లో హురన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ వాళ్ళు ఏదైతే డేటా పబ్లిష్ చేస్తారో సో దాని ప్రకారంగా లాస్ట్ 1 ఇయర్లో ముంబై 15 మంది కొత్త బిలియనియర్స్ని ప్రొడ్యూస్ చేసింది. హూ ఈజ్ బిలియనియర్? $1 బిలియన్ ఉన్నోడు బిలియనియర్. బిలియర్ అంటే 100 కోట్లు. సో 100 కోట్ల డాలర్లు ఉన్నాడు. సో ఇప్పటి మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా చూసుకుంటే సుమారుగా 9,500 కోట్లు ఉన్నోడు బిలియనియర్. ఓకే, సో యా ఇంకా కొద్ది రోజులు పోతే అది 10,000 కోట్లు కూడా అయిపోద్దులేండి. ఎందుకంటే డాలర్ టు రూపీ వాల్యూ అనేది 100 రూపీస్కి టచ్ అయిపోద్ది కాబట్టి. సో ఓకే, 9,500 కోట్లు ప్రస్తుతానికి, బట్ రఫ్గా 10,000 కోట్లు అనుకుందాం. రౌండ్ ఫిగర్ ఏముంది, కొద్ది రోజులు పోతే వాళ్ళ దగ్గర ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇలాగ 15 మందిని ప్రొడ్యూస్ చేసింది లాస్ట్ 1 ఇయర్లో. మీన్ వైల్ ప్రపంచవ్యాప్తంగా ఏవైతే పెద్ద పెద్ద తోపు తురుంఖాన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంతకుముందు అక్కడే బిలియనియర్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేవారు. అవేంటంటే న్యూయార్క్, లండన్. ఈ న్యూయార్క్, లండన్లో ఎంతమంది బిలియనియర్స్ ప్రొడ్యూస్ అయ్యారు తెలుసా? లాస్ట్ 1 ఇయర్లో న్యూయార్క్లో 14 మంది, లండన్లో 9 మంది. అంటే అమెరికా లాంటి అగ్రరాజ్యంలోని మెయిన్ సిటీ అయిన న్యూయార్క్ నుంచి కూడా 14 మంది బిలియనర్స్ వస్తే, యూకేలో లండన్ ఎంత ఫేమసో, ఎంత పెద్దదో, ఎంత పెద్ద మార్కెటో మనకు తెలుసు. అలాంటి చోట కూడా 9 మంది బిలియనర్స్ పుడితే, మన దగ్గర ముంబైలో మటుకు ఎంతమంది పుట్టారు? 15 మంది బిలియనర్స్ పుట్టారు. మీన్ వైల్ బెంగళూరు అండ్ ముంబై మటుకు చాలా 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 వెనకబడి ఉన్నాయి ఈ లిస్ట్లో. ముంబై మటుకు ఈ లిస్ట్లో చాలా ముందు ఉంది. 15 మంది ఒక సంవత్సరానికి, అంటే మేబీ ఎప్పటి నుంచో సంపాదిస్తూ ఉండొచ్చు, వీళ్ళు ఈ సంవత్సరం బిలియనర్స్ లిస్ట్లో చేరుండొచ్చు. బట్ అయినా కూడా 10,000 కోట్ల సంపద కలిగి ఉన్న వాళ్ళ లిస్ట్లో ఒక 15 మంది లాస్ట్ 1 ఇయర్లో ముంబైలో చేరారంటే చాలా పెద్ద విషయం. అండ్ అది ముంబైలో మాత్రమే ఉంది. అది ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ వెనకబడుతున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? సో దాని గురించి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ కేస్ స్టడీ లాంటిది. ఇది అందరికీ నచ్చుతుందని నేను అనట్లేదు ఈ టాపిక్, ఎందుకంటే ఇది యూస్ఫుల్ టాపిక్, ఉపయోగపడే టాపిక్. సో చాలామందికి నచ్చకపోవచ్చు ఇది. ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కోసం, అట్లాంటి వాటి కోసం వీడియోలు చేస్తే బాగా చూస్తారు మీరు, ఇలాంటివి చూడరు నాకు తెలుసు. బట్ అయినా కూడా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓకే, బట్ ఎవరైతే ఈ వీడియో స్కిప్ కొడతారో వాళ్ళకి ఇది అంకితం అనమాట. అది సరే, ఓకే, మాట్లాడుకుందాం. కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎకోసిస్టమ్. ముంబైలో మీరు గమనించినట్టయితే ఆర్బీఐ ఉంది, సెబీ ఉంది, బిఎస్సి ఉంది, ఎన్ఎస్సి ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నీ ఉన్నాయి. సో పెద్ద పెద్ద ఫైనాన్షియల్ అడ్వైజరీస్, ఫైనాన్షియల్ థింగ్స్ని కంట్రోల్ చేసే మెయిన్ అన్నీ కూడా ముంబైలోనే ఉన్నాయి. సో వాటి యొక్క మెయిన్ బ్రాంచెస్ కానీ, హెడ్ క్వార్టర్స్ కానీ అన్నీ కూడా ముంబైలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాటి చుట్టుపక్కల ఆ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. చాలా చాలా పెద్ద స్థాయిలో బిల్డ్ అవుతుంది ఆ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ అనేది. సో ఆటోమేటిక్గా ఐపీఓల పరంగా కానీ, క్యాపిటల్ రైజింగ్ పరంగా కానీ, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ పరంగా కానీ ముంబై చాలా ముందు ఉంటుంది బెంగళూరు అండ్ హైదరాబాద్, ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే. సో దాని కారణంగా కూడా అక్కడ చాలామంది బిలియనర్స్ పుడుతున్నారు. తర్వాత రెండోది డైవర్సిఫైడ్ బిలియనియర్ ఫ్యాక్టరీస్. బేసిక్గా బెంగళూరు ఏమో టెక్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది, హైదరాబాద్ ఏమో ఫార్మా మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. హైదరాబాద్లో కూడా టెక్ ఉంటుంది, బట్ ఫార్మా ఎక్కువ ఉంటుంది. అండ్ ఢిల్లీ విషయానికి వచ్చినట్టయితే అది కూడా అంతే, అది కొంచెం ఈ రెండింటి మిక్స్ లాగా ఉంటుంది, మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటుంది అది. సో ఎటు చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఒకదాని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది మనకి. బట్ మీన్ వైల్ ముంబై ఏంటంటే ఇలా ఒక్కదాని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వట్లేదు. అందులో ఏంటంటే చాలా సెక్టర్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ ఉంది, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, కన్జ్యూమర్ గూడ్స్ ఉన్నాయి. అండ్ అది మాత్రమే కాకుండా యూనో ఇది కూడా ఉండనే ఉంది, అదేంటది అదే బాలీవుడ్ కూడా ఉంది. సో బాలీవుడ్ కూడా చాలా మేజర్ రీజన్ వాళ్ళకి అక్కడ అంత పెద్ద స్థాయిలో మనీ జనరేట్ అవ్వడానికి, రెవెన్యూ జనరేట్ అవ్వడానికి. అండ్ ఫార్మా కూడా చాలా బాగుంది అక్కడ, సన్ ఫార్మా కానీ, లూపిన్ కానీ. అండ్ ఫైనాన్స్ పరంగా కూడా హెచ్డిఎఫ్సి కానీ, కోటక్ కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అండ్ యూనో హిందుస్థాన్ యూనిలివర్, గోద్రేజ్ అన్నీ చాలా ఉన్నాయి అక్కడ. సో ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ మీద డిపెండ్ అవ్వకుండా ఇదేంటంటే అన్నిటి మీద కూడా ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. సో అందువల్ల ఏంటంటే మల్టిపుల్ సైట్స్ నుంచి మల్టిపుల్ ఇన్కమ్స్ జనరేట్ అవుతున్నాయి. సో మల్టిపుల్ సెక్టార్స్ నుంచి మల్టిపుల్ పీపుల్ బిలియనర్ అవుతున్నారు. సో అదొకటి ఉంది. సో మీన్ వైల్
ఈ హైదరాబాద్, బెంగళూరు వీటిల్లో ఏంటంటే ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో వాళ్ళు బిలీనియర్స్ అవ్వడం వల్ల మనకేం ఉపయోగం మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ వాళ్ళు బిలీనియర్స్ అయినట్టయితే ఆటోమేటిక్గా మనకు వచ్చే ట్యాక్సులు పెరుగుతాయి, వాళ్ళ వల్ల క్రియేట్ అయ్యే ఉద్యోగాలు పెరుగుతాయి. సో వాళ్ళ నుంచి ఇంకొక వేరు వేరు సిస్టమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే పర్చేసింగ్ పవర్ అనేది ఇంకొక 100 మందికి పెరిగిందంటే ఆ 100 మంది ఎక్కడ పర్చేస్ చేస్తారో అక్కడ బిజినెస్లు పెరుగుతాయి. ఆటోమేటిక్గా వాటి చుట్టూ జరిగే వేరే బిజినెస్లు జరుగుతాయి. ఇదంతా కూడా ఒక సర్కిల్ లాగా అనమాట. సో ఒక దగ్గర మొదలైతే మార్పు అనేది ఆటోమేటిక్గా మొత్తం జరుగుతూ వస్తుంది. సో వీళ్ళు అభివృద్ధి చెందడం దేశానికి కూడా అవసరమే, దేశానికి కూడా చాలా ఇంపార్టెంటే. అండ్ మెయిన్ కంపెనీల హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉండడం. మనం ఇందాక ఫైనాన్షియల్ వాటి గురించి మాట్లాడుకున్నాం. అవి మాత్రమే కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూపు, ఆదిత్య బిర్లా గ్రూపు, సో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలోనే ఉంటాయి. సో ఇది ఒక మల్టిప్లయర్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటంటే వేరు వేరే బిజినెస్లు, వేరు వేరు కన్సల్టెన్సీలు, సప్లై చైన్స్ ఇవన్నీ కూడా బిల్డ్ అవుతాయి అక్కడ. సో ఆటోమేటిక్గా వేరు వేరు సెక్టార్స్ నుంచి చాలామంది డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు అంతెందుకు, కోకోకోలా ఉంది, కోకోకోలాకి బేసిక్గా ఇండియాలో ఒక సప్లయింగ్ కంపెనీ ఉంది. పెప్సీ ఉంది, పెప్సీకి ఇండియాలో ఒక సప్లయింగ్ కంపెనీ ఉంది. సో వాళ్ళు బేసిక్గా ఇండియాలో వీళ్ళు సప్లై చేసే ప్రతిదాన్ని కూడా హ్యాండిల్ చేస్తారు. బాటిల్స్ అన్ని వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవన్నీ వాళ్ళే చేసి వాళ్ళు కూడా బిలియనియర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ఉంటుంది. సో నువ్వు సొంతంగా ఒక కంపెనీ పెట్టాల్సిన పని లేదు. ఆ కంపెనీకి నువ్వు అది ఏదైతే పని చేయాలో ఆ పని నువ్వు చేసి పెట్టి దాని నుంచి నువ్వు కమిషన్ తీసుకున్నా కూడా సరిపోద్ది. అలా కూడా చాలామంది బిలియనర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే ఈ హెడ్ క్వార్టర్స్ మెయిన్ ఉండడం, సో దాని నుంచి వేరే కంపెనీలు రావడం, వాళ్ళు ఎదగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఈ హిస్టారికల్ అడ్వాంటేజ్ ఉంది. అంటే లైక్ ఈ కోస్టల్ ట్రేడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు కానీ, లేదంటే ఢిల్లీ కానీ, లేదంటే హైదరాబాద్ కానీ, ఇవన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ సిటీస్. సో వాటి చుట్టూ ఇంకా ల్యాండే ఉంటుంది. బట్ ముంబైకి ఏంటంటే ఆ సీ ట్రేడ్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల షిప్పింగ్, టెక్స్టైల్స్, కమోడిటీస్ వీటి మీద ఎక్కువగా బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి కూడా చాలా పెద్ద స్థాయిలో పుడతారు బిలియనర్స్. ఇది వైజాగ్ లాంటి ప్రాంతాలకు కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ చూడాలి మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో దీన్ని, అంటే మన గవర్నమెంట్స్ ఏం చేస్తాయో. అండ్ తర్వాత రియల్ ఎస్టేట్. బేసిక్గా ముంబై రియల్ ఎస్టేట్ అనేది ఇండియాలోని అన్ని ప్రాంతాల కంటే చాలా బెటర్గా ఉంటుంది. అంటే బెటర్గా అంటే చాలా వరస్ట్గా కూడా ఉంటుంది అనొచ్చు. ఎందుకంటే ప్రైసెస్ చాలా 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 ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా బిలియనియర్స్ ఆల్మోస్ట్. లోదా కానీ, లేదంటే హిరానందాని కానీ, ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా బిలియనియర్సే అనమాట. సో కేవలం రియల్ ఎస్టేట్ చేసి. సో ఆబ్వియస్లీ కొంతమంది ఏంటంటే సౌత్ ముంబైలో కానీ, బాంద్రాలో కానీ కొన్ని ల్యాండ్స్ని హోల్డ్ చేస్తారు. వాటి విలువ డే బై డే పెరుగుతుంటుంది. జనరల్గా చాలా చోట్ల సంవత్సరానికో 2 ఏళ్లకో ఏదైనా ప్రాజెక్టులు వస్తుందంటేనో, క్యాపిటల్ వస్తుందంటేనో ఇలాంటి చోట్ల పెరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదనమాట, రోజుకి పెరుగుతూ ఉంటాయి. సో అలా కూడా బిలియనర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో జనరల్గా ఇప్పుడు మీ దగ్గర ఒక సౌత్ ముంబైలో కానీ, బాంద్రానే ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాంద్రాలో ఒక 2 ఎకరాలు ఉందనుకుందాం మీ దగ్గర. 2 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 9,600 స్క్వేర్ యార్డ్స్. సో 9,600 స్క్వేర్ యార్డ్స్ కనుక మీ దగ్గర ఉందనుకోండి, అక్కడ ఒక స్క్వేర్ యార్డ్ కనీసం 10 లక్షలు ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ 10 లక్షలు పక్కా ఉంటుంది. సో 9,600 ఇంటూ 10 lakhs వేసుకోండి అబ్బా. సో 10 lakhs అంటే 96 lakhs పోనీ. సో 9 crores 60 lakhs 96 crores. సో ఓన్లీ 2 ఎకరాల ల్యాండ్ ఉంటేనే మీ దగ్గర 96 కోట్లు ఉన్నట్టు. సో ఒకవేళ కొంతమంది బాగా రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఏంటంటే ఎప్పటివో ఒక 30-50 acres 100 acres వరకు కూడా హోల్డ్ చేస్తారు. ఫ్యామిలీలో వేరు మెంబర్స్ పేర్ల మీద పెట్టేసి, బినామీల పేర్ల మీద పెట్టేసి, లేదా చుట్టాల పేర్ల మీద ఏదో పేర్ల మీద పెట్టేసి ఒక ఎకరం కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఇందాక చెప్పా కదా, సో 48 కోట్లు ఉంటుంది ఒక ఎకరం కనుక. ఇంకే నేను చాలా తక్కువ చెప్తున్నట్టు ఉంది యాక్చువల్లీ. సో 4,800 గజాలు ఇంటూ 10 అంటే 10 lakhs అంటే సో 10 lakhs కదా. సో ఫస్టే 4 ఓకే సారీ, ఒక ఎకరం 480 crores పడింది. అప్పుడు 2 ఎకరాలు 960 కోట్లు పడింది. సో ఇలాగ ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 20 ఎకరాలు ఉంటే చాలు కదా మీకు 9,600 కోట్లు అయిపోద్ది. సో అలా కూడా అయిపోతుంటారు. తర్వాత ఈ క్యాపిటల్ ప్రెజెన్స్ అనేది ముంబైలో కూడా చాలా ఎక్కువ వేరే దగ్గర కంపేర్ చేసుకుంటే. లైక్ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫేమ్స్ కానీ, లేదంటే వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ లైక్ బ్లాక్ స్టోన్, కేకేఆర్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ముంబైలోనే ఉంటాయి. సో దానివల్ల కూడా అక్కడ ఫండ్స్ అనేవి చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సో అది కూడా ఒక బెస్ట్ రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఎంఎన్సీలు కూడా ఆబ్వియస్లీ ఇంకా ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ముంబైకే ఇస్తాయి. సో రావడం అలా కూడా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటుంది ముంబైలో. సో అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. తర్వాత ఎకానమీ బేసిక్గా అక్కడ చాలా ఫాస్ట్గా ఉంటుంది.
అంటే లైక్ డీల్స్ అనేవి చాలా సింపుల్గా అయిపోతూ ఉంటాయి. ఒక 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 రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ కూర్చొని అక్కడ ఒక 1000 కోట్లు డీల్ అయిపోతుంటుంది. అంటే ముంబైలో ఉన్నంత ఫాస్టెస్ట్ బిజినెస్ సిస్టమ్ అనేది, బిజినెస్ ఎకో సిస్టమ్ అనేది ఇంకెక్కడా లేదు. ఇండియాలోని ఏ మూల లేదు. అందుకనే కదా ఇప్పుడు మహారాష్ట్ర జీడిపి మోర్ దెన్ మెనీ కంట్రీస్, చాలా కంట్రీల జీడిపి కంటే మహారాష్ట్ర జీడిపి ఎక్కువ ఉంటుంది. సో బికాస్ అంటే ఆ ఎకో సిస్టమ్ అంతలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. సో వేరే వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే చెప్తున్నా కదా, బెంగళూరు ఏంటంటే హెవీగా స్టార్టప్స్ మీద, ఐటీ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ పేపర్ బిలీనియర్స్ ఉంటారు. సో పేపర్లో బిలీనియర్సే వాళ్ళు, కానీ ఎప్పుడైనా మార్కెట్ డమాల్ మందా అందరూ డమాలే. సో వాళ్ళు బిలీనియర్ కాదు కదా, మిలీనియర్గా కూడా ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా అనమాట. ఈవెన్ హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే. హైదరాబాద్లో అందుకే ఫార్మా పెద్దగా ఉండబట్టే హైదరాబాద్లో ఎవరైతే రిచెస్ట్ పీపుల్ ఉన్నారో, టాప్ 10 పీపుల్ చాలామంది రెడ్డీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫార్మాకి చెందిన వాళ్ళే ఉంటారు. సో అది హైదరాబాద్ కూడా అదే రీజన్, దాని మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా ఢిల్లీ ఎన్సీఆర్ అంటే ఢిల్లీ బేసిక్గా గవర్నమెంట్కి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటుంది, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అది ప్రాబ్లం. అండ్ దాని వెల్త్ కూడా బేసిక్గా డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది, లైక్ నోయిడాకి కానీ గురుగ్రామ్ కానీ ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా పెద్ద ప్రాబ్లమే వాళ్ళకి నన్ను అడిగితే. సో అందువల్ల ఢిల్లీకి కూడా అంత ఈజీ అయితే కాదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా సిటీ మూవ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటారు. సో హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలు కూడా చాలా ఫాస్ట్గానే ఉంటాయి కాదన్ను. కాకపోతే ఫాస్ట్నెస్ అంటే అక్కడ అభివృద్ధిలో ఫాస్ట్నెస్ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే యూత్ ఫాస్ట్ ఉంటారు కొంచెం. సో అది ప్రాబ్లం. సో మాదక ద్రవ్యాలు తీసుకుంటారా అంటే ముందు ఉంటారు, ఒక స్టార్టప్ పెట్టండి రా అంటే వెనక ఉంటారు. అట్లాంటి వాళ్ళు తయారయ్యారు మన దగ్గర. సో ఇది ముంబైని చూసి ఖచ్చితంగా మిగతా సిటీస్ అన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. అండ్ వీలైతే ఇది కొన్నిసార్లు మీకు ఏంటంటే కొన్నిసార్లు ఇది కొంచెం వినడానికి ఏదో వింతగా కరెక్ట్ కాదు అన్నట్టు అనిపిస్తుంది, కానీ బట్ జనరల్గా అది ఎలా ఉండాలంటే ఇండియాలో రోడ్ నెట్వర్క్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఆ రోడ్ నెట్వర్క్ని బాగా డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క అభివృద్ధి కూడా వితిన్ సెకండ్స్లో జరుగుతుంది, ప్రతి సిటీ అభివృద్ధి చెందుతుంది. అలా చెయ్యట్లేదు మనోళ్ళు. సో దానివల్ల వలసలు పెరిగిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతూ వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని రోడ్ నెట్వర్క్, ఎందుకంటే అందరూ సముద్రాలు వాడరు, ట్రైన్స్ కూడా ఎంత వేసినా 2 ట్రాక్లే వేయగలము మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో, అందుకంటే ఎక్కువ వేయలేము. సో అందువల్ల అది కూడా ఈజీ కాదు. రోడ్స్ అనుకోండి కొంచెం ఈజీ, వాటిని ఎక్స్పాండ్ చేయడం ఈజీ, వాటిని బెటర్ చేయడం ఈజీ. సో ఒక స్టేట్ కానీ ఒక సిటీ కానీ డెవలప్ అవ్వాలి అంటే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాని కనెక్టివిటీ అనేది పెరగాలి, అది కూడా రోడ్డు త్రూ ఎక్కువ జరగాలి. ఎయిర్లైన్స్ అవన్నీ కూడా ఇంకా లాస్ట్ ఆప్షన్ అది, ఎందుకంటే అది ఓన్లీ 1% ఆఫ్ పీపుల్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంటారు కాబట్టి అది వేరే మ్యాటర్ అది. సో ఇది జరిగితే కానీ మారదు. సో హైదరాబాద్లో ఆ ట్రాఫిక్ ఏదైతే ఉందో సో దానికి చాలా వరకు చెక్ పెట్టడానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కొన్ని స్పెషల్ లేన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లైక్ అంబులెన్స్ లేన్స్ అని. ఈవెన్ పొలిటీషియన్స్, సెలబ్రిటీలు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా, క్రికెటర్లు వచ్చినప్పుడు కూడా అప్పుడు మీరు ఆ లేన్స్ వాడుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇట్లాంటి వాటిని క్రియేట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అది మెయిన్ పాయింట్. చూద్దాం మరి గేమో. హైదరాబాద్, ముంబై ఎప్పటికైనా సరే, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఈ 3 ఎప్పటికైనా సరే ముంబై రేంజ్లో అభివృద్ధి చెందగలమని మీరు అనుకుంటున్నారా? ఏంటి మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మా ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.